ప్రభు నామమున వందనాలండి. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఈరోజు అంశంలోనికి వెళదాం. లోకాసువార్త 16 అధ్యాయం 19 నుంచి 31 వరకు ఉన్న సందర్భాన్ని మొదటి భాగంలో మాట్లాడుకుందాం. ఈ రెండో భాగంలో మిగిలిన అంశాన్ని మాట్లాడుకుందాం. ధనవంతుడు పాతాళములో యాతన పడుతూ తన దాహాన్ని తీర్చడానికి లాజరును పంపమని అబ్రహామును వేడుకున్నాడు. అప్పుడు అబ్రహాము ధనవంతునితో, నీవు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు, లాజరు యాతన పడ్డాడు, ఇప్పుడైతే నీవు యాతన పడుచున్నావు, లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడని చెప్పాడు. అంతేకాకుండా మా దగ్గర నుండి నీ దగ్గరకు కానీ నీ దగ్గర నుండి మా దగ్గరకు కానీ రాలేని విధంగా మధ్యలో ఒక అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాడు. అప్పుడు ధనవంతుడు అబ్రహాముతో, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, వారి వేదన పడే స్థలానికి రాకుండా లాజరును వారి యొద్దకు పంపమని కోరాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేను ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వింటే చాలు అని చెప్పాడు. అప్పుడు ధనవంతుడు, మృతులలో నుండి ఒకడు వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు మారుమనసు పొందుతారని చెప్పాడు. అందుకు అబ్రహాము, మోషే ఇంకా ప్రవక్తల మాటలే వాళ్ళు వినకపోతే ఒకడు మృతుల నుండి వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మరని చెప్పాడు. మనము కూడా ఈ భూమి మీద జీవించినప్పుడే మనకి క్షమాపణ దొరుకుతుంది. చనిపోతే క్షమాపణ లేదు. క్షమింపబడి లాజరుల పరదేశకు వెళ్దామా లేక ధనవంతుల నరకానికి చేరతామో అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ సందర్భం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు.